హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము చూడండి చపాతీ చేస్తున్నామండి, ఎగ్గు చపాతీ. ఎవరన్నా పిల్లలు ఇష్టంగా తినాలన్నప్పుడు మీరు ఇలా చేసినారంటే పిల్లలు చాలా బాగా తింటారండి. చూడండి, కర్రీ కూడా అవసరం లేదు ఎగ్గులోకి. నేను టూ చపాతీ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఒక ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం అండి, కొన్ని పాలండి మిక్స్ అవ్వడానికి. 2 గుడ్లు తీసుకున్నా. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. షార్ట్లో మీకు సింపుల్గా చూపించేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదా, ఇలాంటి గిన్నె తీసుకోవాలండి. ఎలడుపుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి కలుపుకునేదానికి బాగుంటుంది. కొన్ని పాలు కూడా వేసేసుకుందాము. చూసుకొని వేసుకోండి, పాలు చాలా బాగుంటుందండి. పాలు వేయటం వల్ల గుడ్డు పాలు అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇలా ఇష్టంగా చేసి పెట్టినారంటే వాళ్ళు, మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోండి. నేను వేయడంలే, ఎందుకంటే పిల్లలకి పంటికి తగులుతుంది కాబట్టి మనము వేయకూడదు. ఇది బాగా మిక్స్ చేసేసుకొని, పాలు అన్నీ అయితే వేయలేదండి, నేను కొన్ని వేసిన, ఎక్కువ అయితే వేయొద్దు. మిక్స్ అయినంత వరకు వేసుకోండి. ఇలా చిక్కగా కలవాలి కదా శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇసుకతో కానీ స్పూన్తో కానీ ఇలా బాగా కలిసిపోవాలండి. సాల్ట్ అంతా చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఉప్పు కరిగేంత వరకు ఉప్పు, కారము, సాల్ట్, కొత్తిమీర అండి, ఒక ఎర్రగడ్డ, ఆనియన్స్ ఇలా చేసేసుకొని మనం పెనం పెట్టేసుకున్నాం కదా. ఇంకా స్టవ్ కాడ పోయి దీంట్లో ముంచుకొని మనం చపాతీ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం ఆయిల్ వేసి పెట్టేసిన అండి పెనము. ఇది ఇక్కడ గుడ్డు తీసుకున్నాం కదా, మనము నెమ్మదిగా ఎగ్గులో ముంచుకోవాలి. మనము పెనం మీద వేసుకోవాలా. చూడండి, ఇలా బాగా కలుపుకొని మనము పెనం మీద అయితే వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం పెనం మీద అయితే వేసేసినాం కదా. నేను ఒక్క చేత్తోనే వేసినా కాబట్టి మీకు చూపించలేకపోయినా. దీంట్లో ముంచినాక మనము కొంచెం ఆనియన్స్, అది ఎగ్గు ఉంటుంది కదండి కలిపింది, పెనంలో వేసేయాల. కొంచెం ఫస్ట్ పెనంలో వేసినాక మనము మళ్ళా ఇప్పుడు చూడండి నేను ఎలా కింద వేస్తున్నానో, ఇప్పుడు పైన ఎట్టేసినాను. అలాగే ముందు మనం కొంచెం ఆయిల్ ఎక్కినాక పెనం పైన వేసుకోవాలండి. మిగిలిందైతే వేస్ట్ చేయకూడదు. మీరు ఇంకా చపాతీ కావాలంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కినాక నేను ఎగ్గు ఇలా కొన్ని ఆనియన్స్ కింద వేసిన అండి పెనంలో. మళ్ళా ఇలా వేసేసిన, వేస్ట్ కాకుండా. ఇంకా నెక్స్ట్ చపాతీకి కావాలి కదండి, పక్కన పెట్టేద్దాము. రండి, ఇది కుక్ చేద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది కుక్ అయింది కదా, కొంచెము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. చూడండి, మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నట్టుంది కదా. చపాతీ కూడా బాగా ఫ్రై అయిపోయింది లోపల. ఇలా అనుకోవాలా, మనము బాగా కుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కూడా అలాగే కాల్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది తీసేసి నెక్స్ట్ వేసేసుకుందాము. చూసారు కదండి. చూడండి, మీకు ఇంకొకటి చూపిస్తాను. మనం ఫస్ట్ పచ్చిదే ఇలానే వేసేసినాము. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా తొందరగా కాలాలంటే ఇలా చపాతీ కొంచెం కాలిన తర్వాత, చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూసారు కదా, ఇది కొంచెం కాలిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మీకు ఇది ఇంకా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనము చూడండి, ఇది వేస్ట్ కాకుండా ఇలా, ఇది ఇంకొక టిప్స్ కాబట్టి మీకు చూపిస్తారు. ఇలా వేసేసుకొని చపాతీ దానిపైన మీరు ఇలాగే ఎగ్గు స్టోర్ చేసేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది. చూడండి, నేను మొత్తం వేసేసిన కలుపుకునిందంతా. నేను ఒక్క చేస్తో చేస్తాను కాబట్టి ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. చూడండి, ఇది ఇంకా బాగా వచ్చేసింది. ఎందుకంటే మనం ముందు కాల్ చేసుకున్నాం కాబట్టి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాల్చుకుంటా ఒకటి చూపించిన, కాల్చి ఒకటి చూపించినానండి మీకు. కాల్చి మళ్ళీ మనం వేడి చేసిన చపాతీనే ఎగ్గులో వేసినామంటే ఇది ఇంకా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇది ఇంకా బాగా సూపర్గా వచ్చింది. కొంచెం కాల్చుకొని మళ్ళీ మీరు అది గుడ్లో ముంచుకొని వేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టినారంటే ఈజీగా తినేస్తారు మీ పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, మనము హెల్దీ చపాతీ ఎగ్గు రెడీ చేసేసినాం కదా. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఒక టమాటా సాస్ కానీ మైనీస్ కానీ వేసుకొని తింటే పిల్లలు ఈజీగా తినేస్తారండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.